టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ ఒకప్పుడు కేవలం సాఫ్ట్వేర్ పితామహుడిగా మాత్రమే ఉండేవాడు. కానీ ప్రస్తుతం ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఆయన ఇమేజ్ను మార్చేస్తున్నాయి. ఢిల్లీ ఏఐ సమ్మిట్కు ఆయన దూరం కావడంతో బిల్ గేట్స్కు ఘోర అవమానంగా మారింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయనకు వ్యక్తిగతంగా అవమానించడమే అవుతుందన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో కృత్రిమ మేధపై శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నది. ప్రపంచ దేశాలకు చెందిన ఏఐ నిపుణులు ఆ సమ్మిట్లో పాల్గొంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రం ఆహ్వానం అందలేదట. వాస్తవానికి బిల్ గేట్స్ ప్రస్తుత ఇండియాలోనే టూర్ చేస్తున్నారు. అయినా సరే ఆయనకు ఆహ్వానం అందకపోవడం చర్చానీయాంశంగా మారింది. ఇటీవల అమెరికాతో పాటు అనేక దేశాలను కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ నేపథ్యంలో బిల్ గేట్స్ కు ఆహ్వానం అందించలేదని తెలుస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన ఆహ్వానంపై పునరాలోచన చేశామని, గేట్స్ కు ఆహ్వానం పంపవద్దు అన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరవుతున్న ముఖ్యమైన స్పీకర్లో బిల్ గేట్స్ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అమెరికా ఫైనాన్షియల్ చైల్డ్ సెక్స్ నేరస్తుడైన జెఫ్రీ ఎప్స్టీన్ కు చెందిన కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను ఇటీవల అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ ఫైల్స్ లో బిల్ గేట్స్ కూడా ఉన్నట్టు తేలింది. బిల్ గేట్స్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్టు ఎప్స్టీన్ ఆరోపించారు. రష్యన్ అమ్మాయిలతో రిలేషన్ ఉన్నట్టు ఆ ఫైల్స్ లో ఉంది. బిల్ గేట్స్ ఒక్కడే కాదు, ప్రపంచ దేశాలకు చెందిన నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఎప్స్టీన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే 2019లో న్యూయార్క్ జైల్లో చనిపోయారు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాలు మళ్లీ బయటకు రావడం బిల్ గేట్స్ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఉంది. గతంలోనే గేట్స్ తన విడాకుల సమయంలో ఈ విషయంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీ టూ వంటి ఉద్యమాల తర్వాత మహిళల భద్రత, నైతికత విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇలాంటి తరుణంలో గేట్స్ వంటి వ్యక్తులకు వేదికను కల్పించడం వల్ల ప్రభుత్వంపై లేదా నిర్వాహకులపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ లీడర్గా ఎదగాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఏఐ వంటి భవిష్యత్తు సాంకేతికలపై చర్చించేటప్పుడు ఆ వేదిక స్వచ్ఛందంగా ఉండాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. వివాదాల్లో ఉన్న వ్యక్తులను ఆహ్వానించడం ద్వారా అనవసరమైన నెగిటివ్ పబ్లిసిటీ కొని తెచ్చుకోవడం ఇష్టం లేకపోవచ్చు. నైతికత విలువలకు కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ సామాజిక చాటి చెప్పడం లక్ష్యంగా కనిపిస్తుంది. దీనిని అవమానం అనడం కంటే నైతిక దూరం అనడం కరెక్ట్. సాధారణంగా ఇలాంటి పెద్ద స్థాయి సదస్సులకు ఆహ్వానాలు పంపే ముందు లేదా రద్దు చేసే ముందు దౌత్యపరమైన చర్యలు జరుగుతాయి. ఒకవేళ భారత్ తన పర్యటనను సున్నితంగా తిరస్కరించి ఉంటే అది గేట్స్ కెరియర్ లో ఒక పెద్ద మచ్చగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఆయన తన స్వచ్ఛంద సంస్థ ద్వారా భారత్ లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిల్ గేట్స్ పర్యటన రద్దు అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది టెక్నాలజీ వర్సెస్ నైతికత మధ్య జరుగుతున్న ఘర్షణకు చిహ్నం. ఎంతటి మేధావి అయినా సామాజిక బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ప్రపంచం వారిని నిలదీస్తుందని ఈ ఘటన నిరూపిస్తుంది. ఇది ఆయనకు జరిగిన అవమానం కంటే ప్రపంచ నాయకులకు అందుతున్న ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.